రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. దానిలో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మే 13వ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికలకు మనమంతా కూడా సమాయత్తం అవుతున్నాం. దానిలో భాగంగానే మరి మహాకూటమి విజయ దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నది. అదే పంతాలో తిరుపతి నగరంలో కూడా మరి మహాకూటమిలో భాగంగా తిరుపతి నగరాన్ని మరి పొత్తుల్లో భాగంగా జనసేనకు కేటాయించడం జరిగింది. ఇది మన అందరికి కూడా మన అధినాయకుడైనటువంటి జాతీయ పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకు అందరికి కూడా పిలిచి మొన్నటి రోజున చెప్పడం జరిగింది. తప్పకుండా మరి మనము గత 5 సంవత్సరాలుగా కూడా ఈ తిరుపతి నగరంలో పోరాటం చేస్తూ రానున్న ఎన్నికలకు మనమంతా కూడా మరి ఎదురు చూస్తున్నటువంటి శుభ సమయంలో మంచి సుపరిపాలన రావాలి ఈ రాష్ట్రానికి, ఈ తిరుపతి నగరానికి అని మనం యోచిస్తున్న సమయంలో మరి ఎన్నికలు రానే వచ్చాయి. 58 నెలల పోరాటానికి దాదాపు ఇంకా 50 రోజులు కూడా లేదు. మరి తప్పకుండా మనం అందరం కూడా మన రాష్ట్రము, మన తిరుపతి నగరం కూడా ఒక మంచి రోజులు వచ్చాయని భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మరి మన అధినాయకుడి యొక్క ఆశయం మేరకు, ఆ ఆశయ సాధన కోసం చంద్రబాబు నాయుడు గారిని మరి ఏదైతే ప్రతిజ్ఞ చేసి అసెంబ్లీ నుంచి బయట వచ్చి ఈ గౌరవ సభ వీడుతున్నాను, నేను తప్పకుండా మళ్ళా నేను గౌరవ సభలో అడుగు పెట్టాలని శపథం చేశారో ఆయన శపథం నెరవేర్చే దిశగా మనం అందరం కూడా ఈ రోజున అహర్నిశలు కష్టపడుతూ మరి ఆయన చేసినటువంటి ప్రతిజ్ఞను మనము తప్పకుండా సజావు చేయాల్సిన అవసరం ఉంది. ఆయన మళ్ళా ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం మనందరిపైన ఏర్పడింది. కాబట్టి ఈ రోజున మనమంతా కూడా కష్టపడినాం, దగ్గరకు వచ్చేసాం. ఇంకా మిగిలింది 40-50 రోజులే. మరి ఇటువంటి సమయంలో తిరుపతి నగరం మరి బలమైన తెలుగుదేశం క్యాడర్ కలిగినటువంటి ఈ తిరుపతి నగరం పొత్తుల్లో భాగంగా జనసేనకు వెళ్ళడం, మరి జనసేన అభ్యర్థిగా ఆర్ఎన్ శ్రీనివాస్ గారిని ప్రకటించడం మనందరికి కూడా తెలిసిన విషయమే. ఏది ఏమైనా మనందరి ధ్యేయం ఒకటే. ఈ జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ మహాకూటమిగా ఏర్పడి ఎవరైనా అభ్యర్థి సరే మనమంతా కూడా గెలుపు దిశగా పయనించి తప్పకుండా తిరుపతి నగరంలో ఏదైతే సెంటిమెంట్ ఉందో ఆ సెంటిమెంట్ను కూడా గెలిపించుకుంటూ, మహాకూటమి అభ్యర్థిని గెలిపించుకుంటూ రాష్ట్రంలో కూడా మరి పరిపాలనా దిశగా మహాకూటమి ఏర్పడిపోతుంది. దాన్ని ఏర్పరిచే భాగ్యం అంతా కూడా మనందరికీ కలిగిందంటే అది మనందరి అదృష్టం కూడా భావించి ఆ విధంగా అందరూ కూడా ముందుకు పోవాలని ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ రోజున విజ్ఞప్తి చేస్తున్నాను, మరి విన్నపం చేస్తున్నాను. కాబట్టి తప్పకుండా తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా ఎప్పుడూ ఒక క్రమశిక్షణతో ఉండి మరి ఏదైతే మా అధినాయకుడు ఆదేశాలు ఇచ్చారో దాన్ని తూచా తప్పకుండా మరి 100% మేమంతా కూడా దిగ్విజయంగా విజయడంకా మోగిస్తూనే ఉన్నాం. ఈ రోజున మనకు మరి క్లైమాక్స్ వచ్చింది, ఆఖరి ఘట్టం ఇది. ఈ ఆఖరి ఘట్టంలో కూడా మనం అందరము విజయం సాధించి మన అధినాయకుడికి కానుకగా ఇవ్వాలనేదే మన అందరి ధ్యేయం, ఆశయం. కాబట్టి మీరు అందరూ కూడా మరొకసారి మీ అందరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి మరి ఇక్కడ మరి మన ఆర్ఎన్ శ్రీనివాసులు గారు వచ్చారు, నన్ను కలవడానికి వచ్చారు. మన చంద్రబాబు నాయుడు సమక్షంలో మేమంతా కూడా కలుసుకున్నాం, ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయాన్ని మరి మన క్యాడర్ అంతటికి కూడా ప్రకటించాల్సిన ఆవశ్యకత ఎంతన్నా ఉంది. కాబట్టి ఈ రోజున ఈ ప్రెస్ మీట్ ద్వారా అందరికి కూడా మరి విజ్ఞప్తి చేస్తూ అందరికి కూడా తెలియపరుస్తూ తప్పకుండా మన అడుగులంతా కూడా ఏదైతే మనం ఆశించామో, ఏదైతే మనం కోరుకుంటున్నామో దాన్ని నిర్వర్తించే దిశగా, దాన్ని సాధించుకునే దిశగానే మన అందరి అడుగులు కూడా ఉండాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ మరి ఈ సమావేశానికి మన అభ్యర్థిగా ఆర్ఎన్ శ్రీనివాసులు గారు వచ్చారు, వారి సతీమణి సత్యవతి గారు వచ్చారు, అదేవిధంగా మన హరిప్రసాద్ గారు మన జనసేనకు జిల్లా అధ్యక్షులుగా ఇచ్చేశారు. వారి మదన్, వారి కుమారుడు కూడా మన ఆర్ఎన్ శ్రీనివాస్ గారు కుమారుడు కూడా ఇచ్చేశారు. మరి అదేవిధంగా మన క్లస్టర్ ఇన్ఛార్జెస్ అండ్
స్టేట్ సెక్రటరీస్ అయినటువంటి దంపూర్ భాస్కర్ గారు, కృష్ణ యాదవ్ గారు, అదేవిధంగా బుల్లెట్ రమణ గారు, మన అబ్జర్వర్ అయినటువంటి మన చిట్టిబాబు గారు, మన నగర అధ్యక్షుడైనటువంటి మన చిన్నబాబు గారు, అదేవిధంగా ఇతర ప్రముఖ నాయకులు, నగర నాయకులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఇచ్చేశారు. మరి వార్డు ప్రెసిడెంట్సు, యూనిట్ ఇన్ఛార్జెస్, క్లస్టర్ ఇన్ఛార్జెస్, అదేవిధంగా కేఎస్ఎస్, అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జెస్, బూత్ ఏజెంట్స్ అందరూ కూడా ఇచ్చేసి మరి మన శ్రీనివాసులు గారి గెలిపే మన ధ్యేయంగా మరొక్కసారి మీరందరూ మీ కరతాళధ్వనులతో ఆయన్ను ఆహ్వానించాలని, ఆయనకు విజయం చేకూర్చాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నాను. జనసేన పార్టీ అభ్యర్థి అయిన ఆరణి శ్రీనివాసులైన నేను మీరందరూ కూడా గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి గెలిపించాలనేసి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ నా వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ పనిచేసిన తెలుగుదేశం పార్టీ ఇంతకుముందు 40 ఏళ్ళుగా కష్టపడిన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మర్చిపోను. వాళ్ళందరినీ కూడా గుండెల్లో పెట్టుకొని ఇబ్బంది లేకుండా చేయగలిగే అనుభవం నాకుంది. తెలుగుదేశం పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా, ప్రజారాజ్యం పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా చేసిన అనుభవం జిల్లాలో ఎక్కువ ఉంది. తిరుపతి పట్టణం ముఖ్యంగా మన స్వర్గీయ వెంకటరమణ అన్న గారుతో మంచి అనుభవం ఉంది. అక్కగారితో కూడా మాతో కుటుంబం ఖచ్చితంగా కూడా సునక్క గారి ఆశీస్సులు, సూచనలు, సలహాలు తీసుకొని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల సలహాలు, సూచనలు తీసుకొని కష్టపడిన తెలుగుదేశం పార్టీ నాయకులను, ఇంతవరకు పనిచేసిన జనసేన 10-12 సంవత్సరాలుగా జనసేన పార్టీని తిరుపతిలో జిల్లా అధ్యక్షులుగా హరిప్రసాద్ గారు భుజస్కంధాల పైన వేసుకొని ఆయన వారికి సహాయ సహకారాలుగా, జన సైన్యానికి సహాయ సహకారాలుగా, జనసేన నాయకులకు సహకారం అందిస్తూ, అదేవిధంగా బీజేపీ నాయకులు కూడా వారి సహాయ సహకారాలు తీసుకొని వారందరికీ కూడా నా వంతు సహకారం అందిస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో తిరుపతి నియోజకవర్గం ఆదర్శ నియోజకవర్గంగా అందరి సహకారం తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి, మోదీ గారికి గిఫ్ట్గా సమిష్టిగా కృషి చేయాలనేసి, గిఫ్ట్గా ఇవ్వాలనేసి కూడా, ఇస్తామనేసి కూడా మీ అందరి బలం చూసి ఈరోజు నమ్మకం కుదిరింది. ఖచ్చితంగా చేస్తామనేసి కూడా